హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఒక బిగ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో గుడ్ న్యూస్ ఏంటిదంటే మంచిది. మన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆసరా పెన్షన్ 2000 కాస్త 4016, అలాగే 3000 తీసుకున్న వారికి 6000 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా ఇస్తారో, ఎలా విధంగా ఇస్తారో మనం చూద్దాం. దీనికంటే మించిన ఆనందం అయితే లేదు పెన్షన్ తీసుకునే వాళ్ళకి. సో అది ఎట్టకేలకైతే మనకు తీర్మానం అయితే చేయడం జరిగింది కదా. పెన్షన్ను తీసుకునే వారి సంఖ్య జమ చేయాలని పటిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఎట్టకేలకు తీసుకుందన్నట్టు. సో దాని గురించి అయితే ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి కాస్త లైక్ కూడా ఇవ్వండి. అయితే తెలంగాణ ప్రభుత్వంలో పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి గత 2.5 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు. సో అమల్లో భాగంగా 100 రోజుల్లోనే మనకి పెన్షన్ డబ్బులు ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మనకి ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అన్నట్టు. అతి త్వరలోనే మనకు ఈ పెన్షన్ అనేది ఇప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం తీసుకుంది కాబట్టి అతి త్వరలోనే మనకు 2000 పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వారికి గాను దాదాపు 4016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3000 తీసుకునే పెన్షన్, 4000 తీసుకునే పెన్షన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 6116 జమ చేయాలని ప్రభుత్వం గట్టిగా తీర్మానం అయితే చేయడం జరిగింది అన్నట్టు. సో అతి త్వరలోనే మనకు ఈ అమౌంట్ అనేది మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మంత్ మాత్రం మీరు ఇదివరకు ఎలా అయితే పింఛన్ అయితే తీసుకున్నారో సేమ్ అలానే వస్తుంది కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఆ తర్వాత వచ్చే మంత్లో మాత్రం ఖచ్చితంగా మీకు న్యూ అప్డేట్గా కొత్త పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే పెన్షన్ కోసం మీరు బ్యాంక్ అకౌంట్ అయినా అప్లై చేసి ఉంటే మీకు బ్యాంకులో కూడా డిజిటలైజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పెన్షన్ అమౌంట్ బ్యాంకులో పడేలా సెట్ చేసుకోండి. సో సంబంధిత మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్లో కూడా సేవింగ్ అకౌంట్ తీసి మీకు వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే డిజిటలైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా కూడా మీరు సేవలు అయితే పొందవచ్చు. ప్రతి ఒక్కరికి ఈ కొత్త పెన్షన్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అయ్యి చేసుకోకండి. మనకి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి. అలాగే మహిళలకు కూడా ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఇస్తానని మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది కదా. సో ఆ విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వంలో. అది కూడా అతి త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద అర్హులైన వారందరికీ కూడా ప్రతి ఏటా అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో వారికి కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఎట్టకేలకైతే మన ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త పెన్షన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే పెన్షన్ అయితే తీసుకొని హ్యాపీగా ఉండండి. అలాగే బ్యాంకు డిజిటలైజ్ చేస్తారు అతి త్వరలోనే. ప్రతి ఒక్కరు డిజిటలైజ్ అయ్యేటట్టు సెట్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డుకు ఈవైసీ కేవైసీ అయితే చేయించుకొని రెడీ ఉండండి. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.